ఎండలు ఎంత ఏడున్నాయో రాజకీయం అంత గరం ఉందబ్బా. ఇయాల్టి ఏందో చెప్పుకుందాం కానీ మొదలైతే హెడ్లైన్స్. జంపింగులకే 2 పార్టీల టికెట్లు. ఎవరు ఎన్ని గెలుస్తారో మరి సీట్లు. పాత ఐపీఎస్ కు నాగర్ కర్నూల్, పాత ఐఏఎస్ ఆఫీసర్ కు మెదక్. రోజుల కస్టడీకి ఢిల్లీ సీఎం, కుట్ర అంటున్న ప్రతిపక్షం. నాలుగు పార్టీలకు చెందా 900 కోట్లు. మస్తుగొచ్చే మరి కాంట్రాక్టులు. ప్రధాని భూటాన్ టూర్. ఇన్నొద్దులు పార్టీ మారుడంటే సీదా కారెక్కుడే. టీడీపీలకెళ్ళి, కాంగ్రెస్లకెళ్ళి, బీజేపీలకెళ్ళి, కమ్యూనిస్టులకెళ్ళి బంగారు తెలంగాణ అని, నియోజకవర్గం డెవలప్మెంట్ అని, కార్యకర్తల మనోభావాలని కండువాలు మార్చేటోళ్ళు. ఇక ఎప్పుడు ఏడ ఎలక్షన్లు వచ్చినా అవతలి పార్టీలకెళ్ళి గుంజుడు పక్కా ఉంటుండే. ఎంతమంది వస్తే మన పార్టీ అంత గట్టిగా ఉన్నట్టు అనుకున్నారేమో. అట్లా అన్ని పార్టీలు ఖాళీ చేసినందుకే కావచ్చు కార్ల ఓవర్లోడ్ అయ్యి అసెంబ్లీ ఎలక్షన్ల పల్టీ కొట్టి పార్లమెంట్ ఎలక్షన్లకు గిట్లయితుంది. తెలంగాణలో ఏం నడుస్తున్నదంటే కార్ దిగు టికెట్ పట్టు. అవు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన టికెటే కమలం పార్టీలకు పోయిన టికెటే. రాత్రి షెయి గుర్తోళ్ళు 5 టికెట్లు వంచితే 3 గిట్లిచ్చినాయే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ సార్ కు సికింద్రాబాద్ టికెట్, సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి సార్ కు చేవెళ్ల టికెట్, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి మేడానికి మల్కాజ్గిరి టికెట్. ఇక మెదక్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భువనగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ టికెట్లు పెండింగ్ లో ఉన్నాయి. అవే వాళ్ళు కోతాయో. ఇక బీజేపీలో అయితే 15 టికెట్లు ఇస్తే 7 కొత్తోళ్లే. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ బాపురావు సార్ను కాదని నాగేష్ కు టికెట్ ఇచ్చింది. పాత ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు రాగానే నల్గొండకు ఓకే అయ్యిండు. పాత ఎంపీ సీతారాం నాయక్ సార్ కండువా కప్పుకొని మహిబాద్ కెళ్ళి నిలబడుతున్నాడు. ఎంపీ బీబీ పాటిల్ సార్ కు జైరాబాద్ టికెట్ వచ్చే నార్కర్నూర్ ఎంపీ రాముల్ సార్ కొడుకు ఎంపీ టికెట్ ఓకే అయ్యింది. వీళ్ళంతా కూడా కార్ దిగి వచ్చినోళ్లే. కాంగ్రెస్ లీడర్ సీనన్న కమలం పార్టీలోకి వచ్చి పెద్దపల్లి టికెట్ పట్టిండు. మాధవిలత మేడం అయితే హైదరాబాద్ టికెట్ ఇచ్చినాకనే పార్టీలో చేరిక అయ్యింది. మిగిలిన 2 టికెట్లు ఆరూరు రమేష్ సార్ కు వరంగల్, జలగం వెంకట్రావు గారికి ఖమ్మం ఖాయమైనట్టే అంటుంటే ఇద్దరు కాళ్ళకెళ్లి జంప్ అయిన లీడర్రే నాయే. ఏహే మా పార్టీలకెళ్లి గుంజుకొని టికెట్లు ఇస్తున్నారు అందామంటే మనోళ్ళు ఏకంగా ఏనుగు పార్టీ అధ్యక్షుడి మెడలో కండువాగా పి నార్కర్నూలు టికెట్ ఇవ్వబట్టిరే. తెలంగాణలో జంపింగ్ రాజకీయాల మీద మాట్లాడే అర్హత ఉన్న పార్టీ ఏదైనా ఉన్నదా అంటే అది ఎంఐఎం మాత్రమే. ఒక్క సీటుకే పోటీ చేస్తారు, అధ్యక్షుల వారు ఒక్కడే నిలబడతాడు కాబట్టి. బరాబర్ ఓ ఏడాది వెనుక కోన్రి. ఈ టైంలో వార్తలన్నీ ఢిల్లీ లిక్కర్ కేసు గురించే. పైకం కమ్ముతానికి దందా రూల్స్ మార్చిండట. అవి మారుస్తానికి చీపూర్ పార్టీకి పైకం ఇచ్చిండట. వాళ్ళు గోవా ఎలక్షన్ల ఖర్చు పెట్టిండట అని ప్రచారం నడిచి ఒకళ్ళెనుకొకళ్ళు అరెస్ట్ అయ్యి ఆఖరికి కవితక్క కాడ ఆగింది. ఓ పారి సిబిఐ 3 మాటల ఈడీ ఎంక్వైరీ చేసినాక అంతా చల్లబడ్డట్టే అనిపించింది. కానీ మొన్న కవితక్క, నిన్న కేజ్రీవాల్ సార్ తోటి మందు దందా కేసులో అందరు అరెస్ట్ అయినట్టే. ఇక ఇవాళ ఏమైందంటే అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం సార్ ను రాత్రి ఈడీ ఆఫీసులు ఉంచుకొని పొద్దుగాల సిబిఐ కోర్టుకు తోలుకొచ్చిండ్రు. కేసు తోటి సంబంధం లేదు, ఉత్త పుణ్యానికి అరెస్టు చేసిర్రు. ఎలక్షన్ ప్రచారం చేయకుండా కుట్ర అని కేజ్రీవాల్ తరపు లాయర్లు వాదించారు. లేలే పక్కా సాక్ష్యాలున్నాయి, కవిత కూడా చెప్పింది, అందుకే అరెస్టు చేసినాము, 10 రోజులు కస్టడీకి ఇస్తే మొత్తం వివరాలు తెలుసుకుంటామని ఈడీ లాయర్లు. లిక్కర్ స్కామ్ కు మెయిన్ కేజ్రీవాల్ సారే. సౌత్ గ్రూప్ కెళ్లి పైకం తీసుకొని గోవా ఎలక్షన్ ల ఖర్చు పెట్టిండ్రు. 2 మాటల 45 కోట్లు అవాల రూపంలో చేతులు మారినాయి. వినయ్ నాయర్ అనేటైనా నడిమిట్ల మీడియేటర్ ఇది 100 కోట్ల స్కామ్ కాదు 600 కోట్లని 18 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో చెప్పింది ఈడీ. అరెస్ట్ అయ్యి అప్రూవర్ గా మారిన వాళ్ళ మాటలు ఎట్లా నమ్ముతారు? సాక్ష్యాలుంటే ఇంకా కస్టడీ ఎందుకు అనేది కేజ్రీవాల్ సార్ లాయర్ల మాట. 2 దిక్కుల మాటలు విన్నాక 7 రోజులు కస్టడీకి ఇచ్చింది కోర్టు. అంటే అప్పటిదాకా ఈడీ ఆఫీసులోనే ఉండాలి, అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పాలి. సేమ్ కవితక్క లెక్కనే అనుకోరాదుండ్రి. బెయిల్ కోసం సుప్రీంకోర్టులో అక్క లాయర్లు ఎంత కోట్లాడినా ఫైదా కాలే. ఏదున్నా కింది కోట్లనే చూసుకోవాలి, పైసలున్నాయని ఈడదాకొచ్చుడు కరెక్ట్ కాదు అన్నది. మొత్తం వివరాలు ఇస్తానికి ఈడీకి 6 వారాల టైం ఇచ్చిండు జడ్జి సారు. రాత్రి 7 గంటలకు కవితక్క కొడుకు ఈడీ ఆఫీస్ కు వచ్చి అమ్మతోటి మాట్లాడిండు. ఇక రేపు అక్కను కూడా కోర్టుకు తీసుకొస్తారు, అప్పుడేమైతుందో చూడాలి. నాకో టికెట్ అని అడిగేటోళ్ళు బొచ్చెడు మంది ఉంటారు.
కానీ అవి రావాలంటే ఓ లెక్క ఉంటుంది. పబ్లిక్లో పతారా ఉండాలి, ఎలక్షన్లో కొట్లాడే తాకత్ ఉండాలి, అవతలి పార్టీలో నడుచుకునే దమ్ము ఉండాలి, కార్యకర్తలను కాపాడుకునే ఇకమత్ తెలవాలి, పార్టీని పబ్లిక్లకు పట్టుకపోయే గట్స్ ఉండాలి. ఒక్కటికి 10 మాటల ఆలోచన చేసినాకనే టికెట్లు ఇస్తుంది ఏ పార్టీ అయినా. అగో గట్లు ఇచ్చిన దాంట్లే గీదోటి. పెద్దపల్లి టికెట్ ఇచ్చినందుకు పార్టీ పెద్దలందరినీ కలిసి శనార్థి చెప్పిండు గడ్డం వంశీకృష్ణ సారు. మునుంబెట్టి ముఖ్యమంత్రి సారు, మంత్రులు శ్రీధర్ బాబు సారు, ఉత్తమ్ సారు, పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మేడము, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు సారు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సార్లకు థ్యాంక్స్ చెప్పినాడు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సారు దగ్గరుండి కల్పించిండ్రు. ఇక ఇటు చూడండి, వంశీ సార్కు టికెట్ ఇచ్చినందుకు పటాకులు కాల్చుడు, మిఠాయిలు వంచుడు, సంబరాలు చేసుడు జోరున్నది పో. పెద్దపల్లి, ధర్మపురి, మంతని, చెన్నూరు, బెల్లంపల్లి, రామగుండం, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గాలలో ఫుల్ ఖుషీలు ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, కాకా అభిమానులు. 3 లక్షల నుంచి 4 లక్షల మెజార్టీతో మనం గెలిపించుకోబోతున్నందుకు వంశీ బాబు గారికి ముందస్తు అభినందనలు తెలియజేస్తున్నాం. అప్పట్లో పెద్దపల్లి ఎంపీగా కాకా వెంకటస్వామి సార్ చేసిన సేవలు యాద్ చేసుకొని ఏడికెళ్ళి ఎంపీ అయినాక వివేక్ సార్ తెలంగాణ కోసం ఎంత కొట్లాడింది గుర్తు చేసి అలా వారసుడు వంశీ సార్ కూడా పేదల కోసం నిలబడతాడని గట్టి నమ్మికతోటున్నారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ పదవులు లేకుండా కానీ ఎన్నో ప్రాంతాలకు బోర్వెల్స్ కానీ, స్కూళ్ళలో ఫర్నిచర్స్ కానీ వాళ్ళు సేవా కార్యక్రమాలు వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఎన్నో చేయడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానికి కష్టపడ్డ అనుభవంతో పెద్దపల్లి ఎంపీగా అల్కా గెలుస్తానికి ఖతర్నాక్ పిలాండ్లతోటి ప్రచారానికి దిగబోతున్నాడు వంశీ సారు. దోస్తుగానికి 100 రూపాయలు బదిలిస్తేనే 4 మాటలు అడుగుతాం. ఆష్టముండి చుట్టాల దగ్గర 10,000 తీసుకుంటే 10 సార్లు ఫోన్లు చేస్తారు, ఏమాయే ఇంకా కడతలేవని. గిట్లనే అక్కరుండి తెలిసినోళ్ళ తాను అప్పు తెస్తే 100కి ఇంత అని బరాబర్ మిత్తి తీసుకుంటారు. టైంకు కట్టకుంటే మిత్తికి మిత్తి డబుల్ అవుతుంది మళ్ళా. కానీ కొందరు ఉంటారుల్లో కోట్ల రూపాయలు చదివించి కూడా పైసా వెనక కడగరు. మళ్ళా పలానోళ్లకు మేము గింత ఇచ్చినామని బయట పబ్లిసిటీ అసలే చేసుకోరు. ఇంకా ఊరిచ్చుడొద్దు కానీ వార్తలకు పోదాం పాండ్రి. కాంట్రాక్టులు పట్టుట్లనే అనుకున్నాం, కనబడని చందాలు ఇచ్చుట్ల కూడా మెగా కంపెనీ తోపేనుల్లో. దేశాన్ని వెళ్తున్న బీజేపీకి ఢిల్లీలో 584 కోట్లు, తెలంగాణ వెళ్ళిన బీఆర్ఎస్కి హైదరాబాద్ లో 195 కోట్లు చదివించి 2 సర్కార్లకు సమన్యాయం చేసిన గొప్పోళ్ళు. మరి సీక్రెట్ చందాలు గవ్వేనుల్లా. ఎలక్టోరల్ బాండ్ల భాగోతం బయటపడ్డది కదా, ఏ పార్టీకి ఏ కంపెనీ ఎంత చందాలు ఇచ్చిందని కాగితాలు మర్రేస్తే మనోళ్ళ గొప్పతనం ఎరకైందన్నట్టు. ఇంతకు మెగా కంపెనీ అంటే తెలుసు కదా, 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ బట్టి ఇంజనీరింగ్ పంతనం ప్రపంచానికి పరిచయం చేసిన ఆంధ్ర కంపెనీ. ఇంత పెద్ద కాంట్రాక్ట్ వచ్చినందుకు 195 కోట్లు సీక్రెట్ చందా ఇచ్చినట్టుండ్రు. పతారా దేశమంతా చూపించే ఛాన్సియాలని బీజేపీకి 584 కోట్లు చదివిచ్చిండ్రేమో అని చాలా మంది అంటున్న మాట. ఎన్నో రాష్ట్రాల్లో పెద్ద సడకులు పోసుడు, ప్రాజెక్టులు కట్టుడు జోరున్నదుల్లో. ఆంధ్రాలో పోలవరం, సంగమేశ్వరం కాంట్రాక్టులు తెచ్చుకొని వైసీపీకి 37 కోట్లు ఇచ్చిండ్రట మెగా కంపెనీ వాళ్ళు. తమిళనాడులో ఏం కాంట్రాక్టులు వచ్చినాయో కానీ పవర్లున్న డిఎంకేకి 85 కోట్లు ఇచ్చిండ్రట చందాల పేరు మీద. ఈ ఒక్క కంపెనీ 4 రాష్ట్రాల్లో 4 పార్టీలకు 900 కోట్లు ఇచ్చిందంటే కృష్ణారెడ్డి గారి పంతనం ఎట్లున్నదో చూడుర్రిగా. తెలంగాణ వచ్చినాక పబ్లిక్ ఎంత ఫాయిదా అయిందో గాని కాళేశ్వరం కట్టిన మెగా కంపెనీ ఓనర్ దునియా తోపు శ్రీమంతుల్లో ఒక్కడైనందుకు మనందరం మురిసిపోవాల్సిందేనబ్బా. అసెంబ్లీ ఓట్ల ముంగట ఎట్లుండే, ఒక్క పారే 115 సీట్లకు టికెట్లు వంచేసిండు కేసీఆర్ సారు. ఎక్కువ మటుకు సిట్టింగ్లనే పోటీకి దింపి ప్రచారం జోరు పెంచిండు. 100 సీట్లు పక్కా అనుకుంటా కార్యకర్తలలో జోష్ పెంచితే 4th గేరేసి ఉరికిన కారుకు 39 సీట్ల కాడనే బ్రేకులు పడ్డాయి. పవర్ పోయి ప్రతిపక్షంలోకి వచ్చే వరకు పట్టుమని 17 ఎంపీ సీట్లకే క్యాండిడేట్లను పెడతానికి కింద మీద అవుతున్నారు. అప్పుడో 2 ఇప్పుడో 2 ఇచ్చినా ఇంకా పంచాల్సిన టికెట్లు మిగిలియే ఉన్నాయబ్బా. పార్టీ లీడర్లతోటి ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టి ఇంకో 2 టికెట్లు వంచిండు కేసీఆర్ సారు. ఏనుగు దిగి కారెక్కిన టీఆర్ఎస్ ప్రవీణ్ సార్ కోరుకున్నట్టే నాగర్ కర్నూలు టికెట్ ఇచ్చిండ్రు. ఇక చెప్పుకోవాల్సింది మెదక్ టికెట్ పట్టేసిన వెంకటరామరెడ్డి సార్ గురించి. అప్పట్లో సిద్దిపేట కలెక్టర్ సీఎం సార్ కాలు మొక్కి కండువా కప్పుకొని పోటీ లేకుండానే ఎమ్మెల్సీ అయ్యిండు. కేసీఆర్ సార్ కు ఎన్నో పనులు జగబెట్టిన ఐఏఎస్ ఆఫీసరు. అంతేకాదు పెద్ద పెద్ద విల్లాలు, అపార్ట్మెంట్లు కట్టే రాజపుష్ప కంపెనీ ఓనర్ కూడా 1000 కోట్లు కమాయించి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిండని సార్ మీద కేసులు కూడా ఉన్నాయి. అంతో ఇంతో బలం బలగం ఉన్న మెదక్ సీట్ల హరీష్ రావు సార్ నిలబెట్టాలి అనుకున్నారు గానీ ఆఖరికి వెంకటరామరెడ్డి సార్కి ఇచ్చిండ్రు. 12 సీట్లలో ముందే 9 టికెట్లు వంచిరు కాబట్టి నల్గొండ, భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ 4 టికెట్లు పెండింగ్లు ఉన్నట్టు.
ఇంకో దిక్కు కార్ దిగేటోళ్ళు దిగుతూనే ఉన్నారు. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి మేడం ఇంటికి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపా మేడం వచ్చింది పార్టీలకు రమ్మని పిలుస్తానికి. మా కార్యకర్తలు అభిమానులతోటి మాట్లాడినాక చెప్తా అన్నదట. బీఆర్ఎస్ ఎంపీ కేకేసార్ బిడ్డే మేయర్ మేడము. డాడీకి తెలియకుండా కాంగ్రెస్ లీడర్లను ఇంటికైతే రమ్మన్నారు. పార్టీ మారేది లేకుంటే రావద్దనే చెప్తారు కాబట్టి కార్తీకుడు ఖాయమనే ప్రచారం నడుస్తుంది. టికెట్ వచ్చిన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సార్ కూడా జంప్ అవుతాడని గుసగుసలి నవాడుతుండే. ఆల్రెడీ ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్లు ఒకరింకొకరు పోతూనే ఉండేది. రాజీనామా చేసి వెళ్ళాలి. అక్రమాలు చేసినాం కాబట్టి భయంతో పోతున్నామని అనుకుంటే అక్రమాలు చేసిన వాళ్ళే పార్టీలు మారుతారంటే ఇన్నేళ్ళు మన గవర్నమెంట్ లో గదే నడిచినట్ట సారు. ఇప్పుడు రాజీనామాలు అంటున్నారు. అప్పట్లో మన పార్టీలకు రప్పరప్ప గుంజినాడేందుకు అనకపోతే అంటే మనం చేస్తే తెలంగాణ డెవలప్మెంట్ కోసము, ఇంకోళ్ళు చేస్తే అవినీతి అక్రమాల ముద్దుగున్నది పోన్రి ముచ్చట. కోట్ల మంది పబ్లిక్, లక్షల మంది ఆఫీసర్లు, వేల మంది పోలీసులు, వందల మంది ఎమ్మెల్యేలు, 20-30 మంది మంత్రులు, అందరికి పెబ్బ ఎవలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారే. అందరూ ఆయన మాట మీదకెళ్ళి నడవాల్సిందే, ఆయన ఆర్డర్ పాటించాల్సిందే. కాదు లేదు కష్టం గిష్టం అంటే నడవది. సీఎం సీటుకుండే పవర్ అలాగుంటది మళ్ళా. కానీ ఇప్పుడు ఎట్లున్నదంటే మీరు ఎవరైతే మాకేంది అరెస్ట్ చేసుడే జైలుకు పంపుడే అని రువ్వడు చూపిస్తుందో ఈడీ. 50 రోజుల్లోనే 2 సీఎంలను అరెస్ట్ చేసిండ్రు. మరి రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రిని, అప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రిని. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ సార్ను, భూముల స్కామ్ కేసులో హేమంత్ సార్ను. ఇద్దరికి నోటీసుల మీద నోటీసులు వచ్చినాయి. ఇద్దరు డుమ్మాల మీద డుమ్మాలు కొట్టిండ్రు. ఆఖరికి కోర్టులకు పోయినా అరెస్ట్ అవుడైతే తప్పలే. కాకుంటే హేమంత్ సార్ అరెస్ట్ కు కొన్ని గంటల ముంగట సీఎం పదవికి రాజీనామా పెట్టిండు. ఈ లెక్కన పదవిలుండి అరెస్ట్ అయిన ఫస్ట్ సీఎం కేజ్రీవాల్ సారే. ఇండియా కూటమిలో ఉన్న హేమంత్ సోరెన్, ఇప్పుడు ఈయన, ఇంకెవరైనా ఉంటే అందరిని అవ చేసేస్తారు. 2 సీఎంల నడుమ మాజీ సీఎం బిడ్డ కవితక్క అరెస్ట్ అయ్యే. మందు దందా కేసులు ఎన్ని నోటీసులు పంపినా విచారణకు అస్సలు పోకుంటే ఇంటికి వచ్చి పట్టుకపోయిరి. అయితే మోడీ గారు చెప్పిందే ఈడీ చేస్తుందనేది ప్రతిపక్షాల మాట. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో ఒక్కలంటే ఒక్క బీజేపీ లీడర్ ను సుతా అరెస్ట్ చేయలే ఈడీ. బీజేపీకి పడని పార్టీల పని పడుతుంది, దొంగ కేసులు పెడుతుంది. 1000 కేసులు పెట్టినా బొచ్చడు మందిని అరెస్ట్ చేసినా శిక్షలు ఎందుకు పడతలేవు అని అడుగుతున్నారు. 2004 నుంచి 2014 వరకు సిబిఐ ఈడీ కేసులు 10 ఏళ్లలో 150 నుంచి 200 లోపు కేసులుంటే ఈ 10 ఏళ్లలో దాదాపు 2954 కేసులు ఈ దేశంలో పెట్టి చాలా మందిని ఇబ్బంది పెట్టారు. చేళ్ళంతా జూటా స్కాములు చేసిండ్రు కాబట్టి అరెస్ట్ అవుతున్నారు అనేది బీజేపీ లీడర్ల మాట. కేజ్రీవాల్ 9 సార్లు సమన్స్ ఇస్తే నువ్వు నిజాయితీ పడవైతే విచారణ పిలిచినప్పుడు బాజాప్తా పోయి చెప్పొచ్చు కదా. ఓ దిక్కు ఎలక్షన్లు నడుస్తుంటే ఇంకో దిక్కు సీఎం అరెస్టు, కాంగ్రెస్ అకౌంట్లకు తాళాలు, ప్రతిపక్ష లీడర్ల మీద కేసులు. ఇవన్నీ చూస్తున్న పబ్లిక్ ఏం తీర్పిస్తారో మరి. ఇయాల రేపు భూముల ధరలు ఎట్లున్నాయి ఉల్లా చూస్తుంటేనే మొగుళ్ళు దాకుతున్నాయి. పేదోళ్ళు గజం గజం కూడా కొనే పరిస్థితి లేకుండా అయింది. పట్నంలో ఏ మూలకు పోయినా ఎకరం కోట్ల మీదనే. అట్లా జిల్లాలలో పొంట పోతే ఏడ చూసినా 30-40 లక్షలకు తక్కువ లేదు. దినామి ఇంత రేటు పెరుగుడు తప్పితే తగ్గుడన్న ముచ్చట్నే లేదు. భూముల ధరలు గిట్ల పెరుగుతున్నాయి కాబట్టే గీసొంటి కథలు బగ్గా పెరుగుతున్నాయి. బొక్కెనతో గుద్దితే దెబ్బకే కూలింది గోడ, కబ్జా పెట్టిండ్రు. మరి పట్నం మణికొండ ఏరియాల ఏకదంతుని భూమికే ఎసరు పెట్టిండ్రు. మళ్ళా గణపతి గుడి మాన్యం కింద 28 ఎకరాల భూమి ఉంటే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొంత కబ్జా పెట్టిండట. మంచిగా రోడ్డుకే ఉంది, కోట్ల రూపాయల ఇలువ. ఇగేముంది, చుట్టూ పారిగోడ తిప్పి బాజాప్తా ప్లాట్లు చేసిండట. ఇంత జరుగుతున్నా గుడోళ్ళు ఎవ్వరు చూడలేదో గాని అక్కడుండే పబ్లిక్ కొందరు కంప్లైంట్ ఇస్తే పోలీసులు, తహసీల్దార్ ఎంక్వైరీ చేస్తే అస్సలు ముచ్చట బయటపడ్డది. జేసీబీ తెచ్చి మొత్తం పొతం పెట్టించిండ్రు పొద్దుగాల. రేపు ఇంకెవ్వరు కన్ను పడకుండా ఇది గుడి భూమి, కబ్జా పెడితే కేసులు పెడతామని బోర్డు రాపిచ్చి పెట్టిండ్రు. పట్నం నడుమిట్లా గింత బాజాప్తా కబ్జాలు పెడుతున్నారంటే చూడుర్రిగా. ఇంకా నయం, ఈ జాగల ఎవ్వరు ప్లాట్లు కొనలేదట. లేదంటే కొన్నోళ్ళ పరిస్థితి ఎట్లుండునో. చాలా దగ్గర చుట్టం కానీ షానేంలా రాక వస్తుందని తెలిస్తే ఎట్లుంటది. ఇల్లంతా ముద్దుగా సింగారిస్తారు. రైల్ స్టేషన్కు పోయి ఎదుర్కొని ఇంటికి తీసుకొస్తారు. ఇంత చికెనో మటనో తెస్తారు. కళ్ళు బొట్టు తాగేటోళ్ళకి అది సుతా ఉంటది. ఏరే చెప్పాలన్నా గాని ఇట్లా వాళ్ళు వచ్చిన కాంచెల్లి పోయేదాకా మస్తు పాయరం చూపిస్తారు.
అగో అట్లనే ఓ తానికి మన ప్రధాని మోడీ సారు చుట్టం లెక్క పోయిండు. మరాడ మర్యాదలు ఎట్లున్నాయో అరుచుకోవాలి కదా, పాండ్రి చూద్దాం. పారో విమానాల డిపోలా మోడీ సారు గాలి మోటార్ దిగంగానే భూటాన్ ప్రధాని తోబ్గే సారు ఇట్లా ఎదుర్కొన్నాడు. అటెంక జవాన్ల గౌరవ వందనం నడిచింది. భూటాన్ రాజధాని థింపు దాకా 45 కిలోమీటర్లు తొవ్వబందుకు నిలబడి ఇట్లా ఎలకని చెప్పిండ్రు పబ్లిక్ అంతా. మోడీ సార్ సుత ఆడాగుడు, చిన్నపోరలకు దీవనార్తులు పెట్టుడు, పెద్దలకు నమస్తే ఎప్పుడు, కళాకారులు డాన్సులు ఆటపాటలతోని ముంగట నడుస్తుంటే వెనకాల మోడీ సారు ఇక ఈడ చూడురి అక్కలు గార్బా డాన్స్ అద్దర కొడుతురులే. తొవ్వెంట ఎలకని చెప్పుకుంటా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టిండ్రు. మా అన్నయ్యకు స్వాగతం అని పిట్టగుట్ల హిందీలో రాసుకొచ్చిండు భూటాన్ ప్రధాని సారు. మన తాన భారతరత్న లెక్క ఆ దేశంలో ఇచ్చే తోపు అవార్డు మోడీ సార్కి ఇచ్చి గౌరవించిర్రు. కరోనా కాలంలో వాళ్లకు ఆసరైనందుకు ఈ అవార్డు ఇచ్చిండ్రట. అటెన్క 2 దేశాల నడుమ మాట ముచ్చట్లు నడిచినాయి. 2 రోజులు ఆడనే ఉండి ముఖ్యమైన పనులు అరుసుకొని వస్తాడట సారు. యాదగిరిగుట్టల నిన్నటితోటి నర్సన్న బ్రహ్మోత్సవాలు ఒడిచినాయి. 10 రోజులు మా సంబురంగా చేసిండ్రు. ముఖ్యమంత్రి దంపతులు స్వామివారికి పట్టుబట్టలు పెట్టిండ్రు మొదటి నాడే. అట్లనే మంత్రులు స్వామివారికి మొక్కులు పెట్టుకున్నారు. 100 మంది భక్తులు వచ్చిండ్రు నర్సన్న బ్రహ్మోత్సవాలు కన్లారా చూడాలని. ఇక అటు 7 కొండల ఏంకన్న ఉత్సవాలు సుతా నడుస్తున్నాయి. మరి అవి కూడా చూడాలి కదా. చలో తిరుపతి. కండ్లు జిగేలమంటున్నాయిలే. రంగురంగు లైట్ల రథం నీళ్ల మీద తిరుగుతుంటే ఆ మాత్రం ఉంటది. మళ్ళా తిరుపతిలా సాలకట్ల తెప్పోత్సవాలు మా సంబురంగా జరుగుతున్నాయి. భూదేవి శ్రీదేవి సమేత మలయప్ప స్వామిగా భక్తులకు దర్శనమిచ్చిండు దేవుడు. ఇక తెప్ప మీద గుండంలా 3 సుట్లు తిరిగి భక్తులకు దీవెనార్తి పెడుతుంటే గోవింద గోవింద అనుకుంటా కండ్లకు అద్దుకున్నారు. పతేడు పాల్గొన మాసంలా ఎంకన్న స్వామికి సాలకట్ల తెప్పోత్సవాలు చేస్తుంటారు. మొన్న సీతా లక్ష్మణుడు ఆంజనేయునితోటి, నిన్న రుక్మిణి అమ్మవారితోని కిట్టయ్య రూపంలా తెప్పల 3 సుట్లు తిరిగిండు. ఇక రేపు 4వ నాడు 5 సుట్లు, ఎల్లుండి 5వ నాడు 7 సుట్లు తిరుగుడుతోటి ఓడుస్తాయి. అందాక పోలేని భక్తులు స్వామివారిని మల్లోపారి దర్శనం చేసుకోండి మరి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.